తీసి పూజ చేయాల్సిన వస్తువులే జంతువుల నుంచి తీసినవి. అందరూ డైలీ లైఫ్లో ఇవే వాడుతున్నారు. ఇలా తయారు చేసి అమ్ముతున్న వీళ్ళకి చాలా లాభం వస్తుంది, కానీ కొనుక్కుని తింటున్న ప్రజలు మాత్రం వ్యాధుల బారిన పడుతున్నారు. సిటీలో 3వ కేసు ఇది. పారిపోతారనుకోవడం ఆశీస్పదం. ఇక్కడ పట్టాభిరామ్ అనే ఆఫీసర్ తన డ్యూటీని నిజాయితీగా చేశారు. అందుకు ఆయన మనం అభినందించాలి. ఆయనకు మనం సపోర్ట్ గా ఉండాలి. మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లం ఉన్న ప్రతి చోటన కూడా ఆయనకి సపోర్ట్ గా ఉంటారని భావిస్తున్నాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం భుజించే ఆహారంలో మిరియాలు, జీలకర్ర ఉంటే జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు. ఆ విషయాన్ని మా తాతగారు ఓ పుస్తకంలో రాసి పెట్టుంచారు. ఆహా, బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. హలో సార్, ఇంత బిజీ లైఫ్ లో మీకు వీటన్నిటికీ టైం ఉంటుందా? మన పని అని చేసుకుంటే ప్రతిదానికి టైం ఉంటుంది. స్వామి, లంచాలు తీసుకునే ఆఫీసర్స్ మన ఆఫీసులోనే ఉన్నారని మీరు టీవీలో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నేను మీరని చెప్పలేదుగా. అలాగా, అది కూడా చెప్పేయాల్సింది. నేను భయపడతాను కదా, విజిలెన్స్ వాళ్ళు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతారు. స్వామి సార్, ఆయన బాధ వల్ల అలా మాట్లాడుతున్నారు. మీరు సీరియస్గా తీసుకోకండి. కానీ మీరు లంచాలు తినే వాళ్ళ శాపాల గురిగాకండి స్వామి. లంచం తీసుకోవడం ఎవరైనా తప్పని చెప్తారా? తిరిగి తిరిగి మా ఏరియాకి వచ్చారండి సార్. అనవసరంగా గొడవ చేయకుండా వచ్చిన దారిని వెళ్ళిపోతే మీకే మంచిది. ఈ పని చేయడానికేగా గవర్నమెంట్ నాకు జీతం ఇస్తోంది. ఇన్స్పెక్షన్కి వచ్చాను అంటే ఇన్స్పెక్షన్ చేసే వెళ్తాను. అలా అయితే మీరు అందరు హోటల్స్ ఎలా చెక్ చేస్తారో మేము చూస్తాం. అర్థమవుతుందా? తిరువనంతపురం ఏరియాకి ఫుడ్ చెక్ చేయడానికి హెల్త్ ఇన్స్పెక్టర్ అయిన పట్టాభి ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఏం జరుగుతుందో చూద్దాం. తిరువనంతపురం మార్కెట్ లో హెల్త్ ఇన్స్పెక్టర్ చేస్తున్న ఇన్స్పెక్షన్ పలు విధాల వివాదాలకు దారితీస్తుంది. ప్రజలకు హాని కలిగించే ఆహార పదార్థాలు ఎవరైనా వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలి. నాకు తెలిసిన నాటి నుండి మార్కెట్ లో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం ఇదే మొదటిసారి. వ్యాపారస్తులందరూ దీన్ని విపరీతంగా ఖండించారు. ఆ పట్టాభిరామ్ అనవసరంగా ఎక్కువ చేస్తున్నాడు. రేపు అన్ని షాపులు మూసేస్తున్నాం. అతను ఎదుర్కోవడానికి మేము పోరాటం చేస్తాం. సార్ హే, వద్దొద్దు, నేను చూసుకుంటాను. సార్, మిమ్మల్ని అడ్డుపెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు రద్దు చేస్తున్నారని హే, అంటున్నారు. వద్దు, ఇది నో ఎంతవరకు- నో కమెంట్స్ ప్లీజ్. అందరూ మీరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటున్నారు. మీరు వాళ్ళకు లొంగిపోకూడదని నేను ఆలోచిస్తున్నారు. రాజకీయ నాయకుడిని కాదు సార్. న్యాయంగా పని చేయకపోతే ఎందుకు సరిగా మనం పనిచేసి పని చేయనివ్వనప్పుడు ఎందుకు సార్ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని? అందరం కలిసి విషం తిని చచ్చిపోతాం సార్. నెక్స్ట్ కూడా చాలా షాప్స్ మూసేస్తారని అందరూ అనుకుంటున్నారు. దానికి మీ స్పందన ఏంటి? మీరు విన్నది నిజమే. అన్ని షాపులు మూసేసినప్పుడు ఇంతవరకు మూసేసిన కొన్నింటిని తెరుస్తారు. అప్పుడు అందరిళ్లలో పొయ్యి వెలుగుతుంది. దాంతో అందరి మెదళ్ళు పని చేయడం ప్రారంభిస్తాయి. ఆకలేసినప్పుడే ప్రజలు ఏం తినాలో నిర్ణయించుకుంటారు.